కైవల్యాన్ని పొందాలని ఉవ్విళ్ళూరుతున్న మీ 102 గోత్రీకుల గోత్రాలు, పేర్లు, భూమ్మీద కుల పర్వతాలు, సముద్రాలు, నదీ నదాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి. పురాణ ఇతిహాస పుటలలో సువర్ణాక్షర లిఖితమై వెలుగొంది అజరామరంగా నిలుస్తాయి. నా ఈ అగ్నిప్రవేశం యుద్ధానికి భయపడో, సార్వభౌముడికి భయపడో కాదు, అహింసా పరమో ధర్మః అన్న సత్యాన్ని రుజువు చేయడానికే నా ఈ అగ్నిప్రవేశం. అకారణ రణాన్ని నివారించి అమాయకులు, పసిపిల్లలు, అబలలు బలి కాకుండా కాపాడడానికే నా ఈ అగ్నిప్రవేశం. సార్వభౌముడిలోని అహంకారాన్ని రూపుమాపడానికే నా ఈ అగ్నిప్రవేశం. స్వార్థపరులెవరో, నిస్వార్థ పరమేశ్వర భక్తులెవరో తేల్చడానికే నా ఈ అగ్నిప్రవేశం. దేవగోవు సురభి కడుపున పుట్టిన గోమటుల చిరకీర్తి ఎల్ల లోకాల వారికి తెలియచెప్పడానికే నా ఈ అగ్నిప్రవేశం. ఇలా తలంపై ఉన్న సకల వైశ్య గోత్రీకులకు నా విన్నపం ఒక్కటే. ప్రాణం పోయినా ధర్మాన్ని విడనాడకండి. ఆస్తిపాస్తులు అంతరిస్తున్నా అధర్మానికి ఒడిగట్టకండి. వడ్డీ వ్యాపారాలతో పేద ప్రజలను పీడించకండి. ధనాపేక్షతో దొంగ వ్యాపారాలు చేసి ప్రజల దృష్టిలో చులకన కాకండి. ఊరు తదస్య యద్ వైశ్యః అన్న వేదోక్తికి కళంకం తీసుకురాకండి. గడించిన దానిలో కొంతైనా పేద సాధలకు, గుడిగోపురాలకు దానం చేయండి. పరస్త్రీని తల్లిగా భావించండి. ప్రతి కన్యక నా రూపమేనని తెలుసుకోండి. త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడైన నగరేశ్వర స్వామిని నిత్యం స్మరించండి. వింధ్యవాసిని దయతో, పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లండి. నేను ఈ పెనుగొండ పట్టణాన కన్యకా పరమేశ్వరిగా వెలసి గోమటుల కులదేవతగా నిలిచి తలచిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి ఉంటానని పరమేశ్వర పాదార విందాల సాక్షిగా మాటిస్తున్నాను. ఇది వేదం, ఇదే వేదం.